పార్టీ కార్యకర్తలకు అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే నందమూరి ఫ్యామిలీస్కు అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. మహాసభ జరుపుకుంటున్నారు, ఒక పండగలాగా జరుపుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. నేను గతంలో మిమ్మల్ని కలిసినాను, అంటే కలవడం అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు కలిసినాను. ఓకే, తర్వాత కొన్ని సందర్భాల్లో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు తిరుమల దర్శనానికి నేను పోయినా. టీటీడీ దర్శనానికి, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకి నేను వెళ్ళినాను. తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ పట్టుకొని పోయినా బ్రేక్ దర్శనంకి. పోతే అంటే నాకు అనిపించింది ఏంటంటే తెలంగాణ లెటర్లు వేస్ట్ అయినా అనిపించింది. అంటే తెలంగాణ వాళ్ళను తిరుమల కొండపైన ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు అనేది ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను చంద్రబాబు నాయుడు గారితో ఛాలెంజ్ చేసి మాట్లాడాలనుకున్నా. నేను అక్కడక్కడే లైవ్ పెడదాం అనుకున్నా, నాకు అంత కోపం వచ్చింది. కానీ లేదు కరెక్ట్ కాదు, ఇక వచ్చినాక స్టోరీ చేద్దామని దీని మీద నేను అనుకున్నా. ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి ఒక 2 ముక్కలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అని చెప్పుకొని తిరుగుతాడు, కానీ తెలంగాణ లెటర్లకు అక్కడ వాల్యూ లేనప్పుడు, తెలంగాణ వాళ్ళకి ప్రతి దగ్గర అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఇక నువ్వు శిష్యుడివైతేనేంది, నువ్వు ఎవరివైతేనేంది? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు ఫెయిల్ అయినట్టే కదా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 119 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఎందుకు అంటే ఇగో తెలంగాణ లెటర్లన్నీ సిఆర్ఓ ఆఫీస్ కట, ఆంధ్ర లెటర్లు లేకపోతే మిగిలిన రాష్ట్ర అట్లా ఒక్కొక్క లెటర్లు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చే లెటర్లను మనం జేఈఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత గంటలు నించోబెడతారు. సో మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటివి ఏమీ కూడా అక్కడ లేవు. అంటే కౌంటర్స్ కానీ లేకపోతే వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాలో లేకపోతే ప్రత్యేకమైనటువంటి కౌంటర్ కానీ ఇవన్నీ లేవు. సరే, విషయానికి వస్తా నేను. అయితే సో నేను కూడా లెటర్ పట్టుకొని పోయినాను, నేను సబ్మిట్ చేసినాను. సో ఈవినింగ్ మనకి లింక్ వస్తుంది, దాంట్లో ఆన్లైన్ పే చేయాలి, బాగానే ఉంది. అకామిడేషన్ పెట్టుకున్నప్పుడు ఆ అకామిడేషన్ మీద వాళ్ళు రిసిప్ట్ మీద రాస్తారు. రాసిన తర్వాత ఒక సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్న తర్వాత అక్కడికి వెళ్ళినాం. సో నాతో పాటు తెలంగాణ వాళ్ళు చాలామంది వచ్చారు కదా దర్శనంకి, లెటర్లు పట్టుకొని వస్తారు కదా. సో వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ డైరెక్ట్గా బోర్డు పెట్టారు, అంటే ఓన్లీ నాన్ ఏసీ రూమ్సే, సో ఏసీ రూమ్స్ లేవు అని చెప్పి. సో పట్టుమని ఒక 5-10 మందో ఫస్ట్ లైన్లు ఉంటారు కదా, వాళ్ళకు 1000 రూపాయల రూమ్లు వచ్చినాయి. ఇక మన దాకా వచ్చేసరికి నా వెనకాల ఉన్న వాళ్ళకు రూమ్లు అయిపోయినాయి, ఇక్కడ రూమ్లు అయిపోయినాయి, లేవు, తీసుకుంటే 100 రూపాయల రూమ్ తీసుకోండి, లేకపోతే లేదు, మీరు ఎంతమంది ఎట్లుంటారో మాకు అనవసరం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఏందిరా నాయన ఇది ఏంది అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్కి నేను కాల్ చేస్తే, అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒకనొక పర్సన్తో నేను మాట్లాడితే ఆయన అంటాడు, తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఇంతే, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఈ సిఆర్ఓ ఆఫీసు ఇది అందరికి కాదు, ఇది మిగతా వాళ్ళకు వేరే దగ్గరట. అంటే తెలంగాణ వాళ్ళకు 100 రూపాయల రూమ్లు, తెలంగాణ వాళ్ళకు నాన్ ఏసీ రూమ్సు, తెలంగాణ వాళ్ళ లెటర్లు వస్తే గిట్లా వేయండి అనేది. సో వీళ్ళకి ఇట్లా రావాలంటే ఏం చేయాలి? సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. సో సిఆర్ఓ ఆఫీస్లో మీకు అకామిడేషన్ ఇస్తారని చెప్పి అక్కడ పంపించారు. తెలంగాణ వాళ్ళకి అక్కడ కూర్చొని ఏడుపు ఒక్కటే తక్కువ. మరి ఆ మాత్రం దానికి మీరు లెటర్లు ఎందుకు పెట్టించుకున్నారు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి, తెలంగాణ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు లెటర్లు తీసుకుంటాం. ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ నుంచి టీటీడీకి మెయిల్కి పోతుంది కదా లెటరు, టీటీడీ మెయిల్కి పోతుంది లెటరు. మరి పోయినప్పుడు మరి పలానా ఇన్ని లెటర్స్ వస్తే ఇన్ని అకామిడేషన్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ముందే దాన్ని బ్లాక్ చేసి పెట్టాలి కదా. అంటే ఇక్కడ మీరు ఇక్కడ విఫలమైనట్టే కదా. అంటే ఎందుకు ఇంత వివక్ష? నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా. అండ్ అట్లాగే నూతనంగా
ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ నాయుడు గారిని అడుగుతా ఉన్నా మరి మీ TV5 ఆఫీసు కూడా మీ ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి కదా, మరి మీకు కూడా ఎందుకు తెలంగాణ వాళ్ళంటే అంత వివక్ష, దీంట్లో మార్పు లేదా, ఎందుకు తెలంగాణ పైన మీకు అంత కక్ష అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీన్ని 119 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు అడుగుతలేడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈయననే మాట్లాడి అదే మాట్లాడతాడు. సో చాలా బాగా అనిపించింది. నేనే కాదు, ఇప్పుడు నేను వెళ్ళినా కాబట్టి నాకు తెలిసింది. నేను వెళ్ళినా కాబట్టి అక్కడ పరిస్థితి ఏంది, తెలంగాణ వాళ్ళను ఏ రకంగా చులకనగా చూస్తున్నానని చెప్పి నాకు తెలిసింది. నేనే కాదు, నాతో పాటు లెటర్లు పట్టుకొని 100 మంది తెలంగాణ వాళ్ళు అక్కడ లెటర్లు పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఇదే. కుక్కని తెప్పించుకుని అటువో ఇటువో తిరుగుతున్నారు. కొత్త గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రాలో ఎవరన్నా ఉంటే ఆ లింకులు పట్టుకొని అకామిడేషన్ తెప్పించుకోవడం తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, డైరెక్ట్గా అడుగుతున్నా, తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకులను అడుగుతున్నా, ఒక్కసారి చూద్దాం తెలంగాణలో బోర్డు మెంబర్స్ ఎవరిచ్చిరండి, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు, ఏ అర్హత ఉందని చెప్పి కొంతమంది పేర్లు కూడా తెలియదు. ఎవరెవరికో చంద్రబాబు నాయుడు గారు బోర్డు మెంబర్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది, టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరో తెలంగాణ వాళ్ళకి తెలియదు. మరి తెలంగాణని అవమానిస్తూ ఉంటే తెలంగాణలో బోర్డు మెంబర్ పదవులు ఇచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈకలు రిక్తుర్రా. సారీ టు సే దిస్ అండి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుండి బోర్డు మెంబర్లు 4 ఎవరికో ఇచ్చారు. అందులో ఆనంద్ అనే పర్సన్కి ఇచ్చినారు. అసలు ఆయనకు దీనికి సంబంధమే లేదు. అదే యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ ఉన్నాడు కదా, మరి ఆయనకి తీసుకొచ్చి ఇచ్చినారు. మరి ఆయన ఒక్కడైనా తెలంగాణ గురించి మాట్లాడిండా ఇంకో పర్సన్కి ఎవరికో ఇచ్చినారు. టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్గా బిఆర్ నాయుడుతో పాటు మరో 24 మంది సభ్యుల పేరును ప్రకటించింది. సభ్యుల్లో 3 ఎమ్మెల్యేలు ఉండగా తెలంగాణకు చెందిన 5గురికి చోటు కల్పించారు. కర్ణాటకకు చెందిన 3గురిని, తమిళనాడుకు చెందిన 2ని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. బీజేపీ నుండి ఒకరి పేరు ప్రతిపాదన వచ్చిన తర్వాత ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినారు. సో దీంట్లో కొంతమంది ఉన్నారు. నన్నపనేని సదాశివరావు, సాంబశివరావు, నర్సిరెడ్డి, బి మహేందర్ రెడ్డి. తెలంగాణ బోర్డు మెంబర్స్ ఏం చేస్తున్నారు నేను అడిగేది. జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అట. సో ఇట్లా కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు బోర్డు మెంబర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నట్టు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నట్టు తెలంగాణను అవమానిస్తుంటే అసలు వీళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. సరే, తెలంగాణలో టీడీపీ కోసం కృషి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుందాం. తెలంగాణ నన్నూరి నర్సిరెడ్డి, సరే ఈయన టీడీపీ కోసం పనిచేసిండు, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండ్రు అనుకుందాం. ఓకే, సాంబశివర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎవరు ఇంకా, నన్నపనేని సదాశివరావు. అండ్ తెలంగాణ ఈయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బుంగునూరు మహేందర్ రెడ్డి అట, ఈయన ఒక తెలంగాణ నుండి టీటీడీ బోర్డు మెంబర్. అట్లాగే అనుగోలు రంగశ్రీ అట. అంటే అంత తెలీదు వీళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు, కానీ ఈవిడకు కూడా తెలంగాణ బోర్డు మెంబర్ ఇచ్చినారు. అండ్ బూరగప్పు ఆనంద్ సాయి గారు యాదాద్రి ఆర్కిటెక్ట్, యాదగిరిగుట్ట ఆర్కిటెక్చరు. సో సినిమాస్లో కూడా అద్భుతంగా దానికోసం పనిచేస్తారు. ఈయనకి ఏం సంబంధం బోర్డు మెంబర్గా చెప్పండి, కొద్దిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళకి అవమానం జరుగుతూ ఉంటే ఈ ఆనంద సాయి గారు మాట్లాడుతున్నారా? ఈ తెలంగాణ రంగశ్రీ అట, ఇప్పుడు ఎవరో కూడా మాకు తెలియదు. ఎక్కడ కూడా తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు కానే కాదు. మరి వీళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు? అట్లీస్ట్ మరి తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణ లెటర్స్కి అక్కడ జీవం లేనప్పుడు నా బాధ ఏంటంటే, తెలంగాణ నుండి బ్రేక్ దర్శనం లెటర్లు, ఎమ్మెల్యే లెటర్లు పట్టుకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి అట్లుంటే, ఇక తెలంగాణ నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంది? తిరుపతికి వస్తే ఇంత ఘోరమా? అసలు ఎవరిని అడిగిచ్చినారు వీళ్ళను? ఏ చట్టబద్ధతో నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇవ్వడం జరిగింది? ఎట్లా ఎన్నుకున్నారు వీళ్ళని?
ఒకవేళ ఎన్నుకున్నారు, మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ నుండి పదవులు తీసుకున్నప్పుడు మరి బోర్డు మెంబర్స్ మాట్లాడాలి కదా, బోర్డు మెంబర్స్ మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడరు? తెలంగాణ ముఖ్యమంత్రి శిష్యుడు 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 అని చెప్పుకుంటారు. మరి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ అవమానం జరుగుతుంటే మరి మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇంత ఘోరమా? ఈ ఎక్కడ చూడలే నేను ఇట్లా. నేను ఒక్కటే చెప్తున్నా, నేనేం చెప్తున్నా, నేను తెలంగాణ టీడీపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. సుచిత్ర ఎల్ల ఈవిడ కూడా తెలంగాణ అట. మరి ఈవిడ ఎవరో తెలియదు నాకు, సారీ టు సే, వీళ్ళెవరో నాకు తెలియదు. అంటే నాకే చాలా మందికి కూడా తెలియదు. వీళ్ళకు తెలంగాణ నుండి ఏ ప్రాతిపదికన బోర్డు మెంబర్లు చేసిరో తెలియదు. కానీ తెలంగాణ పరిస్థితి తిరుమలలో దారుణంగా ఉన్నప్పుడు, తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు ట్యాక్సులు కడుతున్నారు, ఇక్కడ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ నుంచి కూడా ఫండ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నప్పుడు సో తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు చిన్న చూపు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే అక్కస్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా మాట్లాడతారేమో చూస్తే ఎవరు మాట్లాడతలేరు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా. మరి ఏ ధైర్యంతో టీడీపీ తెలంగాణలో ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక పక్క తెలంగాణ వాళ్ళను తిరుమలలో అంటరాని వాళ్ళకన్నా ఘోరంగా చూస్తున్నటువంటి టీటీడీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ పొత్తు పెట్టుకొని పోటీ చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా మీ ఆస్తులు ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలంగాణలో ప్రజలు వద్దంటే, తెలంగాణను అవమానించాలనుకుంటే మీ ఆస్తులు ఇక్కడ అమ్మేసుకొని మీరు ఆంధ్రలోనే ఉండండి. మీ మీద మాకు మంచి అభిప్రాయమే ఉంది. కానీ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఆ వివక్ష చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంది. మీ కుమారులు కూడా సమాధానం చెప్పాలి దీనికి. నారా లోకేష్ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ టర్మ్ అయిపోయింది కదా, ఫ్యూచర్ లీడర్ అతనే కదా, మరి అతనే సమాధానం చెప్పాలి. మరి ఏ ధైర్యంతో టీటీడీపీ ఇక్కడ మళ్ళీ ఫామ్ చేస్తుందండి? మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, మీరు తెలంగాణలో ఎమ్మెల్యే లెటర్లకు అక్కడ వాల్యూ లేదు, అక్కడ అకామిడేషన్లు లేవు, వస్తే 100 రూపాయల రూమ్లు అది తీసుకో అంటారు, మా ప్రజలను అక్కడ అవమానిస్తున్నారు. మరి ఏ ధైర్యంతో మీరు తెలంగాణలో పోటీ చేస్తారో నేను కూడా చూస్తా అని చెప్తున్నా. నేనే అంటున్నా, మేమంటలేదు, నేనైతే బరాబర్ ఖండిస్తా. మీరు టీటీడీపీ తెలంగాణ మీద గౌరవం ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇస్తాం, గౌరవంగా మద్దతు ఇస్తాం. అదే తెలంగాణని చిన్న చూపు చూసి తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త. టీడీపీ ఎట్లా ఫామ్ అవుతుంది? టీటీడీపీ ఇక్కడ ఎట్లా ఫామ్ చేసి ఎట్లా పొత్తు పెట్టుకొని ఎట్లా ముందరికి వెళ్తారో, తెలంగాణలో ఓట్లు ఎట్లా వస్తాయో నేను కూడా చూస్తా. ఖబర్దార్, టీటీడీపీ నాయకులు ఎవరైనా ఉంటే తక్షణమే స్పందించాలి. నారా చంద్రబాబు నాయుడు గారితో తెలంగాణ పరిస్థితి టీటీడీ తిరుమలలో ఎట్లా ఉందో చర్చలు జరిపి మీ ఉనికిని కాపాడుకుంటారో, చెత్తబుట్టలో పడేస్తారో ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించండి. అట్లాగే నాయుడు గారు, బీఆర్కే నాయుడు గారు కూడా, మీరు మీ ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి లెటర్స్ కానీ, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మరి టీటీడీ చైర్మన్ మీద ఉంది అని చెప్పి నేను మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు సవరించుకుంటే బాగుంటుంది అంశాల మీద అని చెప్పి మరొక్కసారి సూచిస్తా ఉన్నాను.